పోయిన వారంలో రెండు 268వ శ్లోకం వరకు చెప్పుకోవడం జరిగింది. ప్రతి వారం మాదిరిగా ఈరోజు కూడా కొద్దిగా ఇది ఒక శ్లోకాన్ని పూర్తి చేసుకుని మిగతా శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. 266వ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. స్వంబోధ మాత్రం పరిశుద్ధ తత్వం విజ్ఞాయ సంగే నృపచ్య సైన్యే తదాత్మనైవాత్మని సర్వదా స్థితో విలాపయ బ్రహ్మణి దృశ్యజాతం. మనం చాలా వివరంగానే చెప్పుకున్నాం. ఏమిటంటే రాజుగారు సైన్యములో ఎలాగైతే ప్రకాశిస్తూ ఉన్నాడో, రాజుగారి చుట్టూరు సైన్యముందో అట్టి మాదిరిగానే స్వంబోధ మాత్రం పరిశుద్ధ తత్వం. మనకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతరేంద్రియాలు, శరీరము, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడినటువంటి సంఘాత్మై విజ్ఞాయ సంజ్ఞే ప్రపంచ సైన్యే. అక్కడ సైన్యం మధ్యలో రాజుగారు లాగా ఈ శరీర ప్రాణ మానసాదులన్నింటిలోనూ లోపల ఆత్మస్వరూపం ఉంది. అటువంటి ఆత్మస్వరూపం ఎలాంటిది? శుద్ధమైనటువంటిది. అది ఎవరి మట్టికి వాళ్ళే స్వబాధ మాత్రం పరిశుద్ధ తత్వం. ఎవరి మట్టికి వాళ్ళే తెలుసుకోవాలి. అంటే తనలో ఉన్నటువంటి ఎవరి దగ్గర ఎక్కడో లేదు, తనలోనే ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధమైనటువంటి తత్వాన్ని స్వయంగా ఎవరి మట్టి వాళ్ళే స్వంబోధ మాత్రం తన బుద్ధితోటి స్వయంగా తెలుసుకోవాలి. తదాత్మనైవాత్మని సర్వదా స్థితో. మేము తెలుసుకుందానని ఉన్నామండి, అది అన్నిసార్లు లేదండి అంటే సర్వదా స్థితో. అది ఎప్పుడు వెళ్ళడం రావడము కూర్చోవడం పడుకోవడాలు ఉండవు. ఎప్పుడు నిత్య చచ్చముగా ఉండేదే ఆత్మ చైతన్యం. మిగతా సంఘం అంతా ఏదైతే ఉందో అది నిత్యం ఉండదు. స్థూల శరీరం ఉంది అంటే ఇప్పుడు మనకు కనబడే శరీరం, దీనికి నామరూపాలు ఉన్నాయి, స్త్రీ పురుష భేదం ఉంది, జనన మరణాలు ఉన్నాయి. అట్టి మాదిరిగా నిద్రపోయినప్పుడు స్వప్నంలో ఈ శరీరం ఉండదు, గాఢ నిద్రలో ఈ శరీరం ఉండదు, మెలుపులోకి వచ్చినప్పుడు ఉంటుంది. అలాగే మనసు సుషుప్తిలో లేదు, ఇంద్రియాలు మెలుపులో ఉన్నాయి, నిద్రలో లేవు. ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అవస్థలో ఉండడం లేదు. కానీ ఆత్మ మాత్రం సర్వదా స్థితో నిత్యం ఉంటుంది. అంటే ఎప్పుడూ నిత్యం ఉండేటటువంటి దాన్ని మనం వదిలేసి ఒక్కొక్క అవస్థలో వస్తువు పోతూ ఉండేటటువంటి వాటి మీదకి మనం దృష్టి పెట్టుకున్నాం. ఈ వస్తువు పోతూ ఉండేటువంటిదంతా కూడా దృశ్యజాతం. దృశ్యం అంటే ఏంటండి? ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేనటువంటి దాన్ని దృశ్యము అంటారు. ఇలాపయ బ్రహ్మణి దృశ్యజాతం. అంటే ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆ ఆత్మస్వరూపం ఈ దృశ్యజాతాన్ని అంతటిని ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు గదిలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా లైట్ యొక్క ప్రకాశం ఎలా ప్రకాశింపజేస్తుందో అట్టి మాదిరిగా మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క ప్రకాశం ఈ సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది. సమస్తం అంటే ఏది? మనకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. చెవులు వినపడుతున్నాయో లేదో తెలుసు, కళ్ళు కనపడుతున్నాయో లేదు, అన్నీ పనిచేస్తున్నాయో లేదో తెలుస్తుంది కదా. అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి బుద్ధౌ గుహాయం సదసద్విలక్షణం. ఎక్కడుంది? గదిలో దీపం మాదిరిగా బుద్ధి అనబడేటువంటి గుహలో ఈ ఆత్మ ప్రకాశం. అన్నిటినీ ప్రకాశింపజేస్తూ తను ప్రకాశం. అంచేత అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది కనుక దాని ప్రకాశంలో ఏది ప్రకాశించబడుతుందో దాన్ని మనం తెలుసుకుని అదే నేను అనుకుంటున్నాడు ఈ జీవుడు. అంటే జీవుడు ప్రకాశింపజేసేటటువంటి వస్తువును వదిలేసి ప్రకాశింపజేసేటటువంటి వస్తువును పట్టుకున్నాడు. ప్రకాశ వస్తువును వదిలేసాడు. అంచేత ఏం చేయాలి? బ్రహ్మాత్య సత్యం పరమద్వితీయం. అద్వితీయమైనటువంటి నీలోనే ఉండే నిత్యం ఉండేటటువంటి
మన కొంచెం బుద్ధిలో ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి ఆత్మ వైపుకి మన బుద్ధిని తిప్పాలి. మన బుద్ధిని ఎటేపుకి తిప్పితే అదే కనపడుతుంది. నేను అర్థమైంది. అద్దం మీద సూర్యుడి యొక్క ప్రకాశమో దీపం యొక్క ప్రకాశం పడింది అనుకోండి, అద్దం ఎటేపుకి తిప్పితే అద్దం యొక్క ప్రకాశంలో ఏ ఏపుకి అద్దం తిరిగిందో ఆ వస్తువే తెలుస్తుంది. సేమ్ మనకి కూడా అంతే. మన బుద్ధి గుహలో ఆత్మ ఉంది, ఆత్మ యొక్క ప్రకాశం ఈ బుద్ధిలో ప్రకాశం ఉంది. ఇప్పుడు మన బుద్ధిని దేని మీదకి తిప్పితే మన బహిర్ముఖంగా కంటి ద్వారా బాహ్య ప్రపంచం వైపుకి తిప్పామనుకోండి, ఆ వచ్చి వాళ్ళు ఎవరో వెళ్ళి వాళ్ళు ఎవరో తెలుస్తుంది. తిప్పకపోతేనో తెలదు. అలాగే ప్రతి వస్తువు కూడా అంతే. అంచేత తదాత్మనాయోత్ర వశేద్గుహాయాం. బయట లేదు ఈయన, బయట లేడు, లోపల గుహల్లో ఉన్నాడు. అందుకనే దేవాలయాలు నిర్మించి దేవాలయాలలో ఒక గర్భగుడిలో దేవుణ్ణి పెట్టడం కారణం ఏంటనుకుంటున్నారు? అంటే సర్వవ్యాపకంగా కూడా దేవుడు ఉన్నాడు. సర్వవ్యాపకంగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరు చూడలేరు. అందుకని ఈ శరీరం లోపల ఉన్నటువంటి దేవుణ్ణే ఎవడి మట్టిగా వాడు తనంతట తనగా స్వబోధ మాత్రం తనకు తానుగా చూడగలుగుతాడు. అంతటా ఆవరణములైనటువంటి దేవుడిని, సర్వవ్యాపకమైనటువంటి దేవుడిని బ్రహ్మము అంటారు. ఈ గుహలో ఉన్నటువంటి దేవుడికి ఆత్మ అంటారు. ఆ బ్రహ్మమే గుహలో ఉండబట్టి ఆత్మ అన్నారు. అంటే ఆత్మని మనం తెలుసుకోవాలంటే మన బుద్ధిని లోపలికి వెళ్తే ఈ అన్నిటినీ ప్రకాశింపజేసేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పునర్నతశ్యంగా గుహాప్రవేశ. గర్భగుడిలో విగ్రహాన్ని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ గర్భగుడిలో ప్రవేశపెట్టినట్లుగా ఆత్మ ఇందులో ప్రవేశించింది. అనాది ఎప్పటి నుంచి ఉందో తెలియదు. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. నాకు ఏంటంటే లాభం ఈ గుహలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవడం వల్ల? గుహలోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకుంటే సమస్త కర్మలో రచితే జ్ఞానం కలుగుతుంది. అంటే మనం బయటికి తిప్పి బాహ్య సంబంధమైనటువంటి వస్తువులను కూర్చుని జ్ఞానం తెలుసుకుంటే కర్మ నశించదు, కర్మ ఏర్పడదు. బాహ్యమేవి తిప్పితే ఏమవుతుందండి? బాహ్యమేవి ఏదైతే దేన్ని చూసామో అది తెలుస్తుంది, దానికి సంబంధించిన కర్మ చేస్తుంటాం. ఆ కర్మ చేసినప్పుడు ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి జనన మరణాలు కలుగుతూ ఉంటాయి, స్వర్గ నరకాలు కలుగుతూ ఉంటాయి. విడుదల లేదు, మోక్షం లేదు. అంచేత విడుదల పొందాలి అంటే కర్మ నశించాలి. ఎవరికైతే కర్మ నశించిందో అటువంటి వాడికి మోక్షం అవుతుంది. అంచేత అటువంటి తనలోనే ఉన్నటువంటి దేవుణ్ణి తన స్వస్వరూపం, అది తన ఆత్మ. దేవుడు తనకంటే వేరుగా కాదు, స్వయంగా దేవుడికి తనకు భేదము లేదనేటువంటి విషయం తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. దేవుడు వేరు నేను వేరు అంటున్నాడంటే లోపల ఉన్నటువంటి దేవుడిని తెలియక బయట ఉన్నటువంటి దేవుడిని కల్పన చేశారు. ఇప్పుడు దాని యొక్క అంతరార్థం తెలుసుకుని లోపల ఉన్నటువంటి దేవుడిని తెలుసుకున్నాడు అనుకోండి, ఆ దేవుడికి ఈ దేవుడికి భేదం లేదు, ఇద్దరు ఒకటే. ఈయనే తత్వమసి అని ఇవన్నీ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఈ రకంగా తెలుసుకున్నటువంటి వాడు ఈ బుద్ధిలో రెండు ఉన్నాయి. రెండేటి? ఒకటి తన స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం బుద్ధిలో. మరి అదే బుద్ధితోటి బహిర్ముఖంతో ఇంద్రియాదుల ద్వారా ప్రపంచ విషయాదులను తెలుసుకున్న జ్ఞానం కూడా అక్కడే ఉంది. జ్ఞానాజ్ఞానాలు అంటారు దాన్ని. వస్తు జ్ఞానము ఉంది, పరమాత్మ జ్ఞానము కూడా ఉంది. మన కళ్ళు ముగిసి ధ్యానం చేసుకోండి లోపల ఉన్నటువంటి దేవుణ్ణి అన్నప్పుడు మరి మనకు చిన్నప్పుడు కానీ ఏం చూసామో ఏం చేసామో అన్నీ వస్తున్నాయి కదా. అవి ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి కదా. లోపల ఇంకెవరున్నారు? జీవుడున్నాడు, దేవుడున్నాడు, ఈ దృశ్యము కూడా ఉంది. మూడు రకాలు. దేవుడు అంటే ఆత్మ. ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబానికి జీవుడని పేరు. ఈ మనసులో ఉన్నటువంటి తలంపులన్నీ దృశ్యజాతం అంతా దృశ్యం. అది చిన్నప్పుడు కానీ ఏం చూసామో ఏం చేసామో ఎక్కడెక్కడ తిరిగామో ఏ ఊరు వెళ్ళామో అన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఆ రికార్డ్ అంతా కూడా దృశ్యజాతం. ఇప్పుడు నువ్వు లోపలికి తిరిగి దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదలాలి? లోపలికి తిరిగినా బయటికి తిరిగినా నువ్వు నిరంతరము ఏది పట్టుకోవాలి? నీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పట్టుకొని, జీవుడు ఉన్నాడు కదా, ఆత్మవైపుకి తిప్పు. ఆత్మ తెలిసింది.
ఇప్పుడు దృశ్యం వైపుకి తిప్పినంత వదిలేసి దాని గురించి తలపోయకూడదు. అలాగని చెప్పి బయటికి వదిలేసేది కదా, ఇది మళ్ళీ మెలిగిపోతుంది. శరీరం తెలుస్తుంది, ఆకలి దెబ్బలు తెలుస్తున్నాయి, భార్య పిల్లలు తెలుస్తున్నారు, ఆమెను వదిలేయాలా పట్టుకోవాలా? అలాగ మొత్తం వ్యవహారికంగా వస్తు సముదాయాన్ని వదిలేయమంటలేదు. ఆ మనసులో ఉన్నటువంటి ఆ తలంపు, ఆ దృశ్యం యొక్క వాసన వదిలేయమంటున్నారు. వాసన అంటే ఏంటి? మనం ఏదన్నా రాసుకుంటే వాసన అంటాం కదా, అట్టి మాదిరిగా చిన్నప్పుడు కాడి నుంచి చూసిందంతా జ్ఞాపకం ఉంది కదా దృశ్యం, దాని వాసన అని పేరు. జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసనానాది దేశ. అంతఃకరణలో ఏది గట్టిగా అలుముకుని ఉండిపోయింది? వాసన. ఏ వాసన? చిన్నప్పుడు కానించి నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాకు భార్య ఇలాంటిది, భార్య మంచిది కాదు, భర్త మంచిది కాదు, అది భార్య మంచిది, పిల్లలు మంచివాళ్ళు కాదు, డబ్బు ఉంది డబ్బు లేదు, ఇలాగ ఏయో మొత్తం మీద వాసనాది దోష. అది దోషం. అది అంటే అలా కళ్ళు మూసుకున్నాం, మెలుకోవచ్చు, మెలుకులు ఉన్నంత చేపు ఏ తలంపులతో ఉంటున్నాడో? వాసనా తలంపులతోటే ఉంటున్నాడు. నాకు మంచి జరగలేదు, నాకు బాగా జరగలేదు, నాకు మంచి ఉద్యోగం రాలేదు, నాకు మంచి వ్యాపారం లేదు, నాకు ఆరోగ్యంగా లేదు, అది లేదు, ఇది లేదు, ఇదేదో మొత్తం మీద ఇదే చిన్నప్పుడు కానికి చేసినటువంటి వాసన అంతా. కర్త భోక్తాప్యహమితి దృఢ యాచ సంసార హేతు. నేను చూశాను, నేను చేశాను, ఆ లోపల వచ్చినటువంటి ఆలోచనలు, తలంపులు, దృశ్యాలు ఉన్నాయి కదా, ఆ దృశ్యాలకి మూల కారణం ఎవడో? నేను అప్పుడు అలా చేశాను అంటే చేశాను, నేను చేశాను. కర్త, నేను అనుభవించాను. భోక్త, కర్త భోక్తాప్యహమితి, నేనే చూశాను, నేనే తెలుసుకున్నాను, నేనే ఆడికి ఇల్లు కట్టించాను, వీడికి పెళ్లి చేశాను. ఏంటి? కర్త, నేనే చేశాను. నేను ఆడికి ఉద్యోగం వేయించాను, లేదా ఇంకో వ్యాపారంలో వాడికి కలిసి వచ్చేలా చేశాను. ఈ రకంగా కర్త భోక్తాప్యహమితి, నా వల్లే ఈ ఏడాది సుఖంగా జీవించగలుగుతున్నాడు. నేను లేకపోతే, నేను చెయ్యకపోతే ఆడు అలా ఉంటాడు. ఈ రకంగా ఆ లోపల ఉన్నటువంటి ఆ దృశ్యం అంతా తలుపు కొడుతుంటుంది. ఏమేమి చేసాడో, ఏమేమి చూసాడో ఎంత రికార్డ్ అయిపోతుంది కదా. దృఢ, ఎంత బాగా పట్టుకునుంది అంతఃకరణాన్ని, దృఢంగా పట్టుకునుంది. గోకే కొడతలేదు, వదులుతలేదు. వదిలేయడానికి అన్నది అన్న వస్తువు అన్న లోపల దూరేసిందా? లోపలికి దూరెత్తే వస్తువు లోపలికి ప్రవేశించేస్తే తీసేయడానికి కుదరదు, ముళ్ళు లోపలికి వెళ్ళినట్టుగాని. ఇంటికి ఏం వెళ్ళింది? తలంపు, భావన, ఊహ. అంతేగాని వస్తువు వెళ్ళలేదు. అప్పుడు ఎవడికో నువ్వేదో చేసేవి కదా, ఆ వ్యక్తి ఇందులోకి వచ్చేసి కూర్చోలేదు. ఏముంది? ఎవడికో ఏదో చేశాను అన్నటువంటి భావన ఉంది. దృఢ యాస సంసార హేతు. నువ్వు మళ్ళీ రేపొద్దున్న జన్మించడానికి, మళ్ళీ నువ్వు భార్యా పిల్లలతో సుఖ దుఃఖాలు అనిపించడానికి మూల కారణమైనటువంటి సంసారానికి బీజం అదే. ఏది? నీ భావన, నీ ఆలోచన. నేను చేశాను, నేను చూశాను, నేను తెలుసుకున్నాను, నా వల్ల ఇదంతా అయ్యింది, నేను ఆ గుడి కట్టించాను, లేదా ఆశ్రమం కట్టించాను, ఇలా ఏదేదో మొత్తం మీద ఏదేది చేసేది ఇదంతా ప్రత్యక్ దుష్టాత్మని నివసత సాపనేయ ప్రయత్న. నువ్వు ప్రయత్నపూర్వకంగా సాధనలు చేసుకోండి, తత్వంగాలు ఆలకించండి, భగవద్గీత లాంటి గ్రంథాలు చదువుకోండి అంటున్నాం కదా. చేసి ఏం చేస్తాడో మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతున్నాం. అంచేత నువ్వు నిరంతరము ఆ లోపల ఉన్నటువంటి అంతఃకరణాన్ని శుద్ధంగా తుడిచెయ్యాలి. అద్దం మీద దుమ్ముంటే బాగా కనిపించదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? శుభ్రంగా అద్దం శుభ్రంగా తుడితే నీట్గా కనపడదు. అట్టి మాదిరిగా అంతఃకరణంలో పట్టుకున్నటువంటి దృశ్యజాతాన్ని అంతటినీ కూడా దృఢంగా ప్రయత్నపూర్వకంగా దాన్ని ప్రయత్నం చేసి, ఏది ప్రయత్నం చేయాలి? తిరగడాలో, రావడాలో, పోవడాలో కాదు. వాళ్ళు సాధన చేస్తున్నాం, వచ్చేస్తున్నాయి. దృఢమైనటువంటి ప్రయత్నంతో అంతఃకరణలో ఏ దృశ్యము లేకుండా ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసిస్తే నువ్వే దేవుడు. తత్వమసి, అహం బ్రహ్మస్మి అని చెప్తున్నారు కదా.
ఇప్పుడు ఇది ప్రవేశించింది కదండి, ప్రవేశించినటువంటి దాంట్లో ఈ దృశ్యజాతం అంతా రికార్డ్ అయింది ఓడంది, ఆడికి ముక్తి రాదు. శుద్ధ ముక్తిం పరహస్తాదిహమునయో వాసనతా నవం యతు. మునీశ్వరులందరూ ఇదే విషయం చెప్పారు, శాస్త్రాలన్నీ ఇదే విషయం. మళ్ళీ మళ్ళీ చదువుకోండి పోనీ ఆ మునీశ్వరులు చెప్పినటువంటి బోధలు. ముక్తిం పురహస్తదిహ మునయో. ఈ ముక్తి రావాలంటే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివేవో కాదు, లేదా ఎంత దేశాలు తిరిగేవో కూడా కాదు, నీ అంతఃకరణాన్ని ఎంత ఖాళీ చేసేవో అంతే. నేను చేశానండి, నేను అందరికంటే ఎక్కువ బాగా చాలం చేశానండి అన్నాడు అనుకో, ఏమొచ్చింది అక్కడ? బోక్త వచ్చేట. నాకు చాలా అనిపించేసానండి అంటాడు. అనిపించినోడు ఎవరు? అనిపించినోడు వేరు, అనిపించబడినటువంటి విషయం వేరు. అంచేత అంతఃకరణాన్ని శుద్ధంగా ఖాళీ చేయడమే ముక్తి నాయన. అంతఃకరణలో ఏమీ ఉండకూడదు. నాకు ఇలా ఉండాలి, నాకు ఎలాగైతేనే నేను తింటానన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? కోరిక, వాసన. నేను ఎలాగైతేనే కుదురుద్ది, నాకు ఎలా ఎలాపోతే ఇలా కుదరదు అని ఈ రకంగా ఎవరి మట్టికి వాళ్ళే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరు ఆ వాసనను అనుసరించి తయారు చేసుకున్నారో ఆ వాసనాది అనుగుణంగానే మాట్లాడతారు. ఆ వాసనలో ఉన్నటువంటి విషయానికి అనుగుణంగానే చేతలు ఉంటాయి. అది చేసే పనులు కానీ మాట్లాడే మాటలు కానీ అన్నీ కూడా ఆ అంతఃకరణం ఎలా ఉందో అలా మాట్లాడతారు. అంతఃకరణంలో లేనిటువంటిది మాట్లాడలేడు, అంతఃకరణంలో లేనటువంటి విషయాన్ని ఎవరికి చెప్పలేడు. ఇప్పుడు ఏదన్నా చెప్తున్నాం అనుకోండి, ఈ చెప్పేది ముందే అంతఃకరణలో రికార్డ్ చేసి పెట్టుకోవాలి. రికార్డ్ చేసి పెట్టకుండా మాట్లాడండి, ఏదన్నా మాట్లాడండి అంటే ఇలా గుడ్లు అప్ చెప్పి వస్తుంటాడు. ఏం మాట్లాడతారు? ఏమీ లేనిది తిన్నగా మైక్ ఆన్ చేసి చెప్పండి అంటేనే. అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని రికార్డ్ చేసుకోవాలి. ఏ జ్ఞానం? ఈ దృశ్యానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని రికార్డు చేసి పెట్టుకుంటే నువ్వు ఎక్కడెక్కడ తిరిగేవో, ఏమేం చూసేవో, ఏమేం చేసేవో అదంతా చెప్పితే ఆ ద్వంద్వం ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఏకత్వము ఏంటిది? అది నువ్వు స్వయంగా సూచి తెలుసుకుని అనుభవించాలి. దాన్నే శాస్త్రము, గురువు అనుకుంటారు. ఆ రకంగా తెలుసుకుని అశుద్ధంగా ఎవడైతే శుభ్రం చేసుకున్నాడో అటువంటి వాడికి ముక్తి, లేనటువంటి వాడికి ముక్తి లేదు. ఇక్కడ ఈ సందర్భంలో భాగవతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. శ్రీకృష్ణుడికి భార్యలు ఉన్నారు కానీ ఒకే భార్య అంటే ఏ గొడవ లేదు. ఎవరంటే ఈయనకి ఇష్టం అనేటువంటిది వాదన వచ్చిందండి వాళ్ళందరిలోనే. అంటే నేనంటేనే కృష్ణుడికి బాగా ఇష్టం అని చెప్పేసి ఒక ఆవిడ చెప్పింది. అబ్బి నీకు నేనంటే ఇంకా ఇష్టం అని ఇంకొక, అందరితో ఇష్టంగానే కనపడుతున్నాడు ఆయన. ఎవరికో ఇష్టం అనేది తేల్చుకోలేకపోయారు. నీకంటేనే ఇష్టం అంటున్నాడు. ఎవరన్నా అడిగితే నీకు ఎవరంటే ఇష్టం అంటే నువ్వే ఇష్టం అంటున్నాడు ఆయన. నువ్వు ఇష్టం అంటే ఇంక నిజమే కావాలనుకుంటున్నారు ఎవరి మట్టి కాళ్ళే. అందరితోటి అలాగే చెప్తున్నాడు ఆయన. ఆయనకు ఒకళ్ళిద్దరే 8 పట్టపురాణులు, 16,000 మంది భార్యలు, వేరే భార్యలు, ఇంతమంది భార్యలు ఉన్నారు కదా. అందరితోటి అలాగే చెప్తుంటే రుక్మిణీదేవికి అనుమానం వచ్చింది. అందరితోటి ఇలా నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, ఇదేదో తెలుసుకోవాలని పాపం ఆవిడ కూడా ఏకాంతంలో మీకు ఎవరంటే ఇష్టమో స్వయంగా చెప్పండి అన్నాడు. ఆయన నాకు ఈ పిల్లంగోరంటే ఇష్టం అన్నాడు. చూసింది ఆవిడ, నిజమే. ఎప్పుడు చూసినా ఆ పిల్లంగోరు పక్కన పెట్టడం చూడలేదు ఆవిడ. నిద్రపోయినప్పుడు కూడా ఆ బొడ్లో దోపుకుని పడుకుంటున్నాడు. మిగతా అందరినీ వదులుంటున్నాడు. కానీ అప్పుడు ఈవిడికి అనుమానం వచ్చింది, ఇంత ప్రేమ దీనికి ఎందుకు, దీని మీద ఎందుకు వచ్చింది దీనికి? మేమింత ఊడుగులు చేస్తున్నాం, కాళ్ళు పిచుకుతున్నాం, చేతులు పిచుకుతున్నాం, నిజామరలు బట్టి విసురుతున్నాం, పంచపక్షి పరమాన్నాలు తయారు చేసి భుజింపు చేస్తున్నాం. ఎంత చేసినా సరే ఆ పిల్లంగోరు ఏమీ చేస్తున్నది కనపడలేదు. దాని మీద ఇంతకి ప్రీతి ఎందుకు వచ్చింది అబ్బా అని ఎప్పుడైనా పక్కన పెడతాడేమో. ఆ పక్కన పెట్టినప్పుడు ఆ పిల్లంగోరు తీసుకుని ఆ ఏముందో అందులో చూడాలనుకుందట. చూడాలనుకుని ఆవిడ అంతఃకరణం కనిపెట్టాడు. ఓహో ఈవిడ ఏదో పరిశోధన చేస్తానంటుంది, పిల్లంగోరిని ఫోన్లో చేసుకొని వద్దారని చెప్పేసి ఆ పిల్లంగోరు ఒక రోజు అలా పక్కన పెట్టి
పడుకున్నట్టుగా ఇలా ఒంట్లుగా పడుకున్నాడట. సందు దొరికింది, భలేగుంది, శాంతి దొరికిందని గబగబా పిల్లంగోర తీసుకుని లోపలికంతా చూసింది. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఖాళీ, లోపల ఏమీ లేదు. ఏం వ్రతం చేసింది, ఏం పూజ చేసింది, ఏమి దాన ధర్మాలు చేసింది, ఎంత భగవంతుడిని మనందరం ప్రేమిస్తున్నాం. భగవంతుడి చేత ప్రేమించబడేటటువంటి వస్తువు ఏదన్నా ఉందా కృష్ణుడి కంటే పిల్లంగోర ఒకటే. ఏంటి చూసింది, ఎక్కడ ఏమీ కనిపించడం లేదు, ఏమీ లేదు. ఆవిడికి అర్థం అవ్వలేదు, ఇది ఏంటి, ఇందులో ఏమీ కనిపించడం లేదు, ఇదంటే మీకు ఎందుకు ప్రేమ అని అడిగింది. ఆ తర్వాత లేచాడు, ఆయన చూసాడు, ఏంటి కనిపెడుతున్నాం అని. మీరు ప్రేమ అన్నారు కదా, ఏంటి ఇందులో ఏముందా ప్రేమ తెలుసుకుంటారని. సరిగ్గా చూడు అందులో అన్నాడు ఆయన. మళ్ళీ చూసింది, చూసి నేను కనిపించడం లేదు. బలిదానమే కనిపించేటటువంటి బాగా చూడు అన్నాడు. ఏంటి మళ్ళీ ఏమన్నా ఉందేమని చెప్పేసి మళ్ళీ చూసింది. చూడమంటున్నాడని చెప్పేసి, లేదండి బాబా మీరు చూడు సరిగ్గా కనిపెట్టు అన్నాడు. ఏమీ లేదు, అంతా ఖాళీ అన్నాడు. ఆ ఖాళీయే నేను ప్రేమిస్తున్నాను. నేను అర్థమైందా? ఏ రకమైనటువంటి వాసన దాంట్లో లేదు. శుద్ధంగా, నిర్మలంగా, నిశ్చలమైనటువంటి ఖాళీ. ఎవని అంతఃకరణం అలా శుద్ధమైంది. ఇప్పుడు మన అంతఃకరణం ఉందండి, పిల్లంగోరి కన్నాలు ఉన్నాయి. ఇదో కన్నం, ఇదో కన్నం, ఇదో కన్నం. మీకు చూసారు ఎప్పుడైనా కన్నాలు చూసారా? ఒక్కొక్క కన్నం నుంచి ఒక్కొక్క సౌండ్ వస్తుంటుంది. అన్ని కన్నాల నుంచి ఒకే రకమైన సౌండ్ రాదు. ఊది చూసారు ఎప్పుడన్నా? కంటి ద్వారా దృశ్యం, చెవి ద్వారా శబ్దం, వాక్కు ద్వారా, నాలుక ద్వారా రుచి, ముక్కు ద్వారా వాసన. అంటే ఈ రకమైనటువంటి ఎన్ని కన్నాలు ఉంటాయండి పిల్లంగోరికి? సప్త స్వరములు అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? 7 కన్నాలు. 7 కన్నాల నుంచి 7 రకాలైనటువంటి శబ్దాలు వస్తున్నాయి. ఏది రికార్డు లేదు. ఇప్పుడు చెప్పండి, పిల్లంగోరేది ఆయన చేతిలో ఉందా? ఇదిగో పిల్లంగోరు. ఈ పిల్లంగోరుని చూడండి ఒకసారి, ఎంత శుద్ధంగా ఖాళీగా అన్నీ పనిచేస్తుంది. అన్ని కన్నాల్లో నుంచి అన్ని రకాల శబ్దాలు వస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను చూసానండి అంటున్నాడు, నేను చెప్పానండి అంటున్నాడు, నేను తిన్నానండి అంటున్నాడు, నేనండి, నాదండి అంటున్నాడు. ఆ పిల్లంగోరు అంటలేదు. అన్నీ చేస్తుంది, అన్నీ తెలియపరుస్తుంది. ఒక్కొక్క రంధ్రం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి శబ్దాన్ని తెలియపరుస్తుంది. కానీ తను ఏం తీసుకోవట్లేదు, ఈయన తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ఆ కథను బట్టి అదంతా చక్కగా చెప్పాడు. ఎవని అంతఃకరణం శుద్ధమయ్యిందో ఆ అంతఃకరణం ఏ రకమైనటువంటి వాసన లేకపోతే ముక్తిని పొందుతాడు. ఏ రకమైనటువంటి వాసన ఉన్నా సరే, నేను నీ మీద కొంచెం గొప్ప, నేను కొంచెం ధనవంతుడిని, లేకపోతే నేను అందంగా ఉంటాను, లేకపోతే నేను బలంగా ఉంటాను, నాకు డబ్బు ఉంది, లేకపోతే నేను బాగా చదువుకున్నాను, లేకపోతే నేను ఇతరులకు చెప్పగలను, లేకపోతే నేను బాగా సాధన చేశాను. ఎవడొస్తున్నాడండి అక్కడ? ఎవడన్నా వస్తే వాడి పేరు ఏం పేరండి? అహం కర్త, అహం భోక్త. ఈడు రాకూడదు. ఎవడు రాకూడదు? అహంకారుడు రాకూడదు. అహంకారుడు వచ్చాడా బందీలో పడిపోడే. సంసారం వదిలిపెట్టదు, ముక్తి రాదు. అహంకారం రాకూడదు. అహంకారం అంటే నేను చూశాను, నేను చేశాను, కర్త భోక్తాప్యహమితి దృఢ. కానీ ఈ దృఢంగా ఉన్నటువంటి ఈ కర్త ఎవడైతే ఉన్నాడో, ఈ అహంకారుడు ఎవడైతే ఉన్నాడో వాడిని మనం వదులుతులేదు. వాడిని దేవుళ్ళో కలిపేయాలి. దేవుళ్ళు కలిపితే లేడింగ్ అంత ఖాళీ. ఈ రకంగా అహమమేదియో బాబో, అహంకారాన్ని ఎందులో కలపాలి? నేను చూశాను, నేను చేశాను అన్నటువంటి వాడిని ఈశ్వరులో కలిపేయాలి. ఆత్మలో లీనం చేసేయాలి. అహం మమేతి యో భావో దేహక్షాదా వనాత్మని. అప్పుడు ఆత్మస్వరూపమే మిగిలి ఉంటుంది. ఆత్మస్వరూపంలో ఏ వాసనలో ఉండవు. ఏ దేహభావం, నాది మంచి కులం అండి, నాది మంచి గోత్రం అండి, ఏమీ లేవు. అధ్యాసోయం నిరస్తవ్యో విదుష స్వాత్మనిష్టయ. ముక్తి రావాలంటే తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే, ఈ అహంకారుడిలో ఏదేదైతే రికార్డు చేసి పెట్టుకున్నాడో, మంచి కులము, మంచి గోత్రము, మంచి ధనవంతుడు, మంచి చదువుకున్నవాడు, లేక మంచి సాధకుడు, మంచి విద్యావంతుడు,
ఇలాగేదో లేదా పెద్ద పండితుడు లేదా ఇంకోలాగా ఏమేమైతే ఆ అహంకారుడిలో రికార్డ్ అయిందో అదంతా కూడా అధ్యాసోయం నిరస్తవ్యం. అది అధ్యాస. అధ్యాస అంటే ఏంటండి? అధ్యాస చాలాసార్లు చెప్తున్నాం మనం. ఒక వస్తువునందు ఇంకొక వస్తువును ఆరోపించడాన్ని అధ్యాస అంటారు. ముత్యపు చెప్పయందు వెండిని ఆరోపించామనుకోండి, అక్కడ ఉన్నటువంటిది ముత్యపు చెప్ప మీద ఎలుగుపడి వెండి వల్లే కనపడుతుంది. అప్పుడు మనం వెండి అనుకుని బరిగట్టుకు వెళ్ళి చూసాం, అక్కడ వెండిగా తీరమ చూస్తే ముత్యపు చెప్ప. అంటే ఆ ముత్యపు చెప్పలో ఏది ఆరోపించబడింది? వెండి. దానికి అధ్యాస అంటే. అధ్యాస సత్యం కాదు, కానీ కనపడదు. అట్టి మాదిరిగా మన స్వరూపమునందు అధ్యాస ఏర్పడింది. ఏమి ఏర్పడింది? నేను చూసాను, నేను చేశాను, నేను మంచివాడిని, నేను బుద్ధిమంతుడిని, నేను మంచి సాధకుడిని, ఇలాగా ఏదైతే ఉందో నేను చూసాను, నేను చేసాను, నేను ఆడికి అలా చేశాను, వీడికి ఇలా చేశాను, ఒక రికార్డు ఉంది చూడండి. లోపల కళ్ళు మూసుకుని సాధనలో కూర్చోమన్నప్పుడు ఆ రికార్డు అంతా మీకు గోచరం అవుతుంది కదా. ఆ రికార్డు అంతా ఎవడు చేసి పెట్టుకున్నాడు? కర్త. ఎవడు? ఈ అహంకారుడే. ఈ అహంకారుడిలో ఉన్నటువంటి అధ్యాస ఏదైతే ఉందో అధ్యాసోయం నిరస్తవ్యం. నువ్వెంతవరకు నిరసించవో అంతవరకు నీకు మొత్తం రాదు. నువ్వు సాధనలో కూర్చుంటేటి, కూర్చోపోతేటి, నువ్వు శాస్త్రాలు పారాయణం చేస్తేటి, నేను గొప్పవాడు అనుకో, నాకు తెల్లలేదనుకో, కొన్ని నాకు తెలిసిపోయింది అనుకో, నేను పొందేసాను అనుకో. పొందేసాను, పొందలేదు, తెలిసింది, తెలియలేదు అంటున్నాడంటే అతను ఉన్నాడు. ఎవడో? అహంకారుడు ఉన్నాడు. అహంకారుడులో ఏముంది? తెలిసిపోయింది లేదా పొందేసాను అన్నది ఉంది, అది పోవాలి. నిరస్తవ్యో. దాన్ని నువ్వు ఎంతవరకు త్యాగం చేయలేదో, ఎంతవరకు నిరసించలేదో, ఎంతవరకు వదిలేయలేదో అంతవరకు నీకు విదుష స్వాత్మనిష్టయ్య. ఆత్మజ్ఞానం చేస్తున్నట్టు కాదు. ఇదేంటండి, నేను పొద్దున్న తెల్లారి గంటలకు కూర్చుని 4 గంటల నుంచి 5 గంటల దాకా, 6 గంటల నుంచి 8 గంటల దాకా కూర్చుంటున్నాను అంటున్నాడు కదా. ఈయనేటి నువ్వు అసలు నిష్టలోనే లేవంటాడేటి, ఆత్మనిష్టలో లేవు నువ్వు అంటున్నాడు. అదేంటి? బాగా ఆలోచించి చూడండి. విదుష స్వాత్మనిష్టయ్య, అది నిష్ట కాదు. ఏ దృశ్యము లేనటువంటి, అహంకారుడు లేనటువంటి స్థితిలో ఉండడమే నిష్ట. అంతఃకరణం ఉందండి. అంతఃకరణానికి 4 ముఖాలు: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసు ఒక ముఖం, బుద్ధి ఒక ముఖం, చిత్తం ఒక ముఖం, అహంకార ముఖం. అంటే ఒక్కో ముఖం ద్వారా ఒక్కో దృశ్యాన్ని తెలుసుకుంటాం. మనసు సంకల్ప వికల్పాలు చేస్తాం. మనసు సంకల్పించాలి అంటే దానికి ఆధారం కావాలి. ఏంటి ఆధారం? అంతఃకరణంలో రికార్డు చేసి పెట్టినటువంటి స్మృతి ఉండాలి. అదే చిత్తం. అంతఃకరణంలో రికార్డు చేసి పెట్టడానికి సంబంధించినటువంటి ఆ దృశ్యం అంతఃకరణలోకి ఎలాగొచ్చింది అంటే బయట ఇంద్రియాల ద్వారా చూసినటువంటి చేసినటువంటి అన్ని కూడా స్మృతి రూపంలో ఉంటే దానికి చిత్తం అని పేరు. మన ఇంద్రియాలను బయటికి ఓపెన్ చేయలేదు, చూడలేదు. వచ్చినాడు ఎవడండి? నేను చూడలేదండి, ఎవడో నాకు తెల్లలేదంటారు. అవునా? చూస్తేనా పలానండి అని చెప్పగలుగుతాం కదా. చూడకపోతే చెప్పలేం. చూస్తే రికార్డ్ అయింది లోపల. అంటే లోపల ఉన్నటువంటి అంతఃకరణంలో ఏ దృశ్యం అయితే రికార్డ్ అయిందో ఆ దృశ్యం మనం చూడడం వల్ల, వినడం వల్ల, మాట్లాడడం వల్లే రికార్డ్ అయ్యింది. ఇదే అధ్యాసం. మన ఇంద్రియాదుల ద్వారా కళ్ళు వినకండి, చూడకండి, ఏమవుతులేదు? అధ్యాస ఏర్పడడం లేదు. అధ్యాస ఏర్పడడానికి మూల కారణం ఇంద్రియాలు 10 ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. కర్మేంద్రియాదుల ద్వారా కర్మలు చేస్తున్నాం, జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలు తెలుసుకున్నాం. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం అంతా ఒక రికార్డ్ అయ్యి ఉంది. అదే దృశ్యం. ఆ దృశ్యానికి ఇక్కడేమో అధ్యాస అన్నాడు, వేదాంతంలో దానికి చిత్తం అని పేరు. దాని తలంపు, దాని స్మృతి, దాని జ్ఞాపకం. ఈ స్మృతికి చిత్తం అని పేరు. అంటే చిత్తములో ఏదేది రికార్డ్ అయ్యిందో ఆ రికార్డ్ అయ్యి ఉంటేనే, అంటే చూసి ఉంటేనే మనసు తీసుకోగలుగుతుంది. నువ్వు చూడకపోతే వచ్చినాడు ఎవడో నీకు తెలదు,
చూసుంటేనే ఆ వచ్చినాడు ఎవడో తెలుస్తుంది. అంటే ఆ రకంగా రికార్డ్ చేసినటువంటి విషయాన్ని మనసు తలంపుకు తెచ్చుకొని వెనక్కి ముందుకి ఇవాళ ఆశ్రమం సత్సంగం వెళ్దామా మానేద్దాం. ఎందుకు లేదు, రోజు చెప్పిందే చెప్తారు. ఇంకా ఇవాళ వెళ్ళాలంటే ఇవాళ సెలవు తీసుకుందాం, వెళ్తే మళ్ళీ 10 రూపాయలు ఖర్చు అవుతుంది, దాదాపు మళ్ళీ సమయం వేస్ట్ అవుతుంది అని అక్కడ ఏమవుతుంది, వెనక్కి ముందుకి వెళ్ళనా మా అన్న వెళ్దామా, వెళ్తే వచ్చే లాభం ఏంటి, వచ్చే నష్టం ఏంటి, తిరగేస్తూ ఉంటుంది ఆ స్మృతిలో ఉన్నటువంటి దాన్ని. ఆ తిరగేసినటువంటి దాన్ని నిర్ణయం చేస్తుంది బుద్ధి. ఇల్లు అయితే అయింది, నష్టం వస్తే వచ్చింది, కానీ సమయం పోతే పోయింది, కానీ ఏదో విషయం తెలుస్తుంది కదా. అలా తెలియక ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనన్నా మొత్తం ముక్తి అని చేతి ఎలాగోలాగా తెగించి వెళ్ళని చెప్పి బుద్ధి నిర్ణయించింది అనుకోండి. అప్పుడు దారి తీసి బండో సైకిల్ తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఏది, అహంకారం. అంటే మనసు బుద్ధి చిత్త అహంకారం, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. ఇదే ఒక దృశ్యాన్ని తయారు చేసి పెడుతున్నాయి. ఇవి తయారు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో అది అధ్యాసం. ఈ అధ్యాసను వదలకపోతే బ్రహ్మనిష్ట కాదు, ఆత్మనిష్ట కాదు. నువ్వు రోజు వచ్చినప్పటికీ శరీరాన్ని చక్కగా ఈ బూది పూసుకుని నామాలు పెట్టుకుని దండలు వేసుకుని పాటలు పాడుకుంటూ శ్లోకాలు చదువుకుంటూ ఈదురమ్మడ తిరిగినంత మాత్రం చేత ఏదీ రాదు. అదొక నటన. ఏం తీసేయాలి, విదుష స్వాత్మనిష్టయ్య. అదంతా వదిలేసి నువ్వు ఆత్మనిష్టలో మనసును లీనం చేయాలి. ఎప్పుడైతే మనసును లీనం చేసేవో అప్పుడు చక్కగా ఈ స్వరూపం కోసం అవుతుంది, అధ్యాస తొలగిపోతుంది. ఎప్పుడు తొలగిపోయిందండి? ముచ్చిపు చెప్ప వెండి కాదు, ముచ్చిపు చెప్ప అని ఎప్పుడు తెలిసింది? వెళ్ళి చూసినప్పుడు. అలా చూడలేనంత కాలం తెలియబడదు. అట్టి మాదిరిని ఇలా ప్రశాంతంగా కూర్చుని గురు మంత్రాన్ని పంచాక్షరి మంత్రాల అనంతరం అలా సాధన చేసుకుంటూ శ్వాస మనసు లీనమైపోయేదాకా ఏ ఆలోచన లేకుండా అలా వదలకుండా అభ్యాసం చేశారు. కూర్చున్నంతసేపు కూర్చొని లేకపోతే పడుకున్నా చేరి పొట్ట వదలకూడదు, కీలు వదలకూడదు, గురు వదలకూడదు. ఆ గుళ్ళు అలా పట్టు కూర్చోక మొత్తం దృశ్యమంతా అణిగిపోయి ఏది స్వరూపం ఉందో అది స్వయంగా అతను చూడగలుగుతాడు. దాన్ని జ్ఞాత్వా స్వం ప్రత్యేగాత్మానం. జ్ఞాత్వం అంటే తెలుసుకోవటం, తనకు తానుగా తెలుసుకోవటం. చెప్పినా కూడా తెలదు, చెప్పితే తెలిసేది పరోక్ష జ్ఞానం. స్వయంగా చూసినటువంటి జ్ఞానం అపరోక్ష జ్ఞానం. శాస్త్రం చెప్తుంది, గురువు గారు చెప్పారు, ఇప్పుడు దీనికి బుద్ధి మార్చుకొని ప్రయత్నం చేసాడు స్వయంగా చూడాలని. జ్ఞాత్వా స్వం ప్రత్యేగాత్మానం బుద్ధి తద్వృత్తి సాక్షిణం. ఈ రకంగా ఈ బుద్ధీంద్రియాదులని ప్రకాశింపజేసేటటువంటి సాక్షి ఏదైతే ఉందో ఇవన్నీ పడిపోయిన తర్వాత, అన్ని లయమైపోయిన తర్వాత ఆ గదిలో ఉన్నటువంటి దీపం ఎలాగో అలాగా అది మనకి సాక్షాత్కారం. అది సోహం ఇచ్చేవ సదృత్వ. దాన్నే మనకి వేదాంత పరిభాషలో సోహం. దాని పేరేటండి? సోహం అంటే ఈ శరీర ప్రాణమానసాదులకి లోపల బాబు నువ్వు ఇది కాదు, సో అది నువ్వు అని గురువు గారు చెప్పినటువంటి ఉపదేశ వాక్యకి అర్థం అప్పుడు తెలుసు. అది స్వయంగా దానిని చూస్తాడు. సద్వృత్వ ఆత్మానాత్మమతిం. ఇప్పుడు ఆత్మ ఏదో అనాత్మ ఏదో ఇడిపోతుంది. ఓహో ఇది నేను అనుకున్నాను, ఇది కాదు, ఇదన్నమాట నేను అనేటువంటి స్వయంగా జ్ఞాత్వా స్వం ప్రత్యేగాత్మానం బుద్ధి తద్వృత్తి సాక్షిని. ఈ బుద్ధీంద్రియాదులకి సాక్షిగా ఉన్నటువంటి స్వయం ప్రకాశమైనటువంటి సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అది అహం సోహం అది నేనని నిరంతరము ఏది తలపోస్తూ ఉందో దాని యొక్క సాక్షాత్కారం పొందుతాడు. అటువంటి వాడికి సమస్త కర్మలు నశింతాయి. అప్పుడు అజ్ఞానం, ఈ అధ్యాస ఇదంతా తొలగిపోయి లోపానువర్తనం త్యక్వా దేహానువర్తనం. ఇప్పుడు సాధపడైనటువంటి వాడికి ఇప్పుడు విషయం తెలిసింది కదా, ఇప్పుడు అతను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మళ్ళీ పూర్వపు అలవాటు ప్రకారంగానే తిరుగుతున్నాడు అనుకోండి, మళ్ళీ జన్మతదే మళ్ళీ మామూలుగానే తిరుగుతాడు. లోకానువర్తనం.
లోకంలో మనకు కొన్ని వ్యక్తులు, స్నేహితులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అలా లోకానువర్తనం ఎక్కువ. ఈ లోకాలలో తిరగకూడదండి. ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, అక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా బాగుంటుంది, అది చూసి రావాలి, ఇదో చాలా చూసి రావాలని చూస్తున్నారు కదండి. తీర్థయాత్రలని లయ్యని ఇయని అలా తిరిగాడంటే ఇంకా ఎప్పటికీ దేవుడు తెలియబడ్డు. లోకానువర్తనం త్యక్త్వ దేహానువర్తనం. రెండు వదిలేయాలి. లోకాలంబడ, దేశాలంబడ, ఆ క్షేత్రమని, ఆ ఊరని, ఆ దేశమని, ఈ దేశమని ఇంక తిరగకూడదు. అలాగే దేహానువర్తనం. ఈ దేహాన్ని కూడా రకరకాలుగా వేషాలు వేసుకుని భ్రమింపజేయటానికి ప్రయత్నం చేయకూడదు. త్యక్త్వ అంటే వదిలిపెట్టాలి. అంటే ఎలాగుండావో నువ్వు అలాగుండు. నువ్వు దాన్ని మార్చవలసిన పని నీకు లేదు. నీది మార్చినంత మార్చేది ఇదేమీ మారిపోదు. ఇది పెద్ద భూషోడు కింద నువ్వు వేషాసం వేసుకొచ్చినంత మార్చేది నువ్వు భూషోడు అయిపోవు. నువ్వు ఎవడవో ఎలాంటాడవో అలాగే ఉండు. అంచేత శ్లోకానువర్తనం త్యక్త్వ దేహానువర్తనం. దేహముగానే ఉండనే, పశువుగా, మనిషిగా. దీన్నే మార్చమంటుంటా. దేన్ని మార్చమంటున్నాడు ఈయన? లోపల ఉన్నటువంటి అంతఃకరణాన్ని మార్చమంటున్నాడు, ఆ స్వభావాన్ని మార్చమంటున్నాడు, ఆ వాసనను వదలమంటున్నాడు, ఆ సంస్కారాన్ని మార్చమంటున్నాడు. దీన్ని బయటికి మారుతాడు. ఎందుకంటే దీన్ని బయటికి మారితే లోకం అంతా మెచ్చుకుంటుంది. ఎందుకని? ఎంత గొప్పగా యాసం వేసాడండి, దేవుడు దిగిపోయినట్టు ఉన్నాడండి అనుకుంటాం కదా మనం. అది ఎవరికి? ఇతను లోపల ఉన్నటువంటి దాన్ని మానేసి ఏంటి బయట శుద్ధం చేస్తున్నారు. పాత్రని లోపల తోమటం మానేసి తెల్లగా మల్లె పువ్వులాగా బయట తోమేసారనుకోండి, ఆ లోపల ఉన్నటువంటి కిలుం పోలేదు. దాంతో వండేసారు భోజనం కాదు, సాంబారు పులుసులు గట్ట పెడతారు కదా, అది పనికొత్తదా తినటానికి? ఏది శుభ్రం చేయాలి? పాత్ర లోపల శుభ్రం చేయటం మానేసి బయట పాత్ర శుభ్రంగా చింతపండు పెట్టి మెరుగుపెట్టి తొమ్మిసారనుకోండి, చూసేవాడి తెల్లతల్లా మెరిసిపోతుంటుంది. కానీ లోపల ఎలా ఉంది? అది అంటే ఈయన ఏం తీసేయమంటున్నాడు? లోపల శుభ్రం చేయమంటున్నాడు. బయట దాన్ని కూడా వదిలేవి. లోకానువర్తనం త్యక్త్వ దేహానువర్తనం. శాస్త్రానువర్తనం త్యక్త్వ స్వాధ్యాశాపనయం కురు. అలాగని చెప్పేసి పెద్ద చదువుకున్న ఓడుకులాగా ఇదో శాస్త్రము, అదో శాస్త్రము, ఇదో శాస్త్రము అలా కూడా చదవాల్సినటువంటి పనులు. చదివితే ఇక్కడ చెయ్యాల్సింది ఏదో చేయటం మానేసి చూసేవాడికి ఏదో పారాయణలు చేసినట్టు ఓళ్ళమ్మడా ఇప్పుడు ఎన్ని పారాయణలు ఏంటంటే ఇన్ని రకాలు ఇన్ని 100 పారాయణలు చేసామండి అంటే చెప్పుకోవటానిక? అంచేత శాస్త్రానువర్తనం. సత్యం తెలుసుకో ముందు. లోపల శుభ్రం పాత్ర లోపల తోము, బయట తోమకపోయినా పర్వాలేదు. బయట తోమాల్సిన పని లేదండి. ఏదైనా సరే ఆ రాగి మంది కడగండి అంటే లోపల తోమటం మానేసి బయట తోమకి తెచ్చితే సుఖమటండి. లోపల కీళ్ళని ఎలాగుంటేనే అట్టి మాదిరిగా శరీరం లోపల ఉన్నటువంటిది మనసును శుద్ధం చేయాలి. మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంతటిని తొలగించాలి. దేహాభిమానాన్ని వదిలేయాలి. దేహాభిమానాన్ని వదిలితే తప్ప చెప్పినట్టు కూర్చోమన్నక్కడ కూర్చోడు. ఏదన్నా అన్నాడు అనుకోండి, ఏం తెక్కులు ఎగుతాడు. ఎందుకని పొడిచేసుకుంది ఆ మాట. ఏంటి అలా కూర్చోడు, కొంచెం అలా జరిగన్నాడు అనుకోండి, ఇలా చూస్తాడు. ఏంటి నాకా నువ్వు చెప్పడం, నన్నా నువ్వు జరగమండం అంటే ఎక్కడ తగులుకుంటుంది అది? ఏం పోయింది అలాగే బాబు పక్కకి చెప్పుకున్నాడు అనుకోండి, ఆ లోపల మెత్తబడిపోయింది. లోపల శుద్ధం అవ్వలేదు, మెత్తబడలేదు అనుకోండి, ఆడు సాధకుడు కింద యాసమేజకి వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? ఏమీ రాదు. లోపల వదిలేయండి, లోపల శుద్ధం చేయండి, లోపల ఖాళీ చేయండి. స్వాధ్యాపన నయం కురు. ఉపన్యాసాలు చెప్తానంటాడు. ఒక పుస్తకం జేబులు వేసుకుని సంకకి తగిలించి ఊరు తిరిగి, బాబు నేను ఎవరన్నా ఉన్నారేమో చూడండి, నేను చాలా నేర్చేసుకున్నాను, చాలా నేర్చేసుకున్నాను అని చెప్పడానికి తిరుగుతారు. ఎందుకంటే అవన్నీ బతుకు తెరుగు పనికొస్తాయి. నీకు ఆల్రెడీ నీ బ్రతుకు తెరువుకి ఏదో నిర్ణయం అయ్యే పంపించారు. దాన్నే ప్రారంభకరం అంటారు. నువ్వు ఎన్ని ఊళ్ళంపడా తిరిగి ఎన్ని యాసాలేసి ఎన్ని చేసినా ఏది జరిగింది అదే జరిగింది. అంచేత శాస్త్రం చూడు, శాస్త్రం తెలుసుకో. లోకవాసనయా జంతో శాస్త్రవాసనయా పిశ.
దేహవాసనయా జ్ఞానం యదా వన్నీవ జాయతే. చేత నీకు ఈ లోకవాసన, శాస్త్రవాసన, ఈ దేహవాసన, ఈ మూడుని వదలకపోతే నీకు ముక్తి రాదు. అంచేత నువ్వేమీ నిర్ణయించుకో, ఏమీ కోరుకోకు. ఎవరి కోసమన్నా ఏదన్నా చెప్పేమో కానీ నీ కోసం మాత్రం ఏమి చెప్పకు. నేను చాలా గొప్పవాడినండి, నేను ఇంత చేశానండి, అంత చేశానండి అన్నావా తగులుకున్నది గేలం. అదే లంకి పడిపోతుంది. నీది నేను అన్నాడా అహం వచ్చింది. అహం కర్త అహం భోక్త, బందీ అయిపోడు. అంచేత సంసార కారాగృహ మోక్షమిచ్చో ముందుగా ఒకటి నిర్ణయించుకో. నాయనా నువ్వు జైల్లో ఉన్నావు, నేను జైల్లో ఉన్నావా? ఆలోచించి చూడండి. శాస్త్రం అవుతుంది, సంసారమైనటువంటి కారాగృహంలో బంధించబడి ఉన్నావు. నీకు స్వశక్తి లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు యాసాలు వేయటానికి పనికొస్తావే తప్ప విడుదల పొందడానికి పనికిరావు. జైల్లో ఉన్నటువంటి వాడు విడుదల పొందాలంటే అండి, నేను ఇలా సినిమాకి వెళ్తానంటే వెళ్ళొస్తారా? ఎక్కడికో చూడడానికి వెళ్తానంటే వెళ్ళొస్తారా? ఎందులో ఉన్నాడు? ఆ జైల్లో చిక్కుకొని ఉన్నాడు. నువ్వు కూడా సంసారం అనేటువంటి గృహంలో చిక్కుకొని ఉన్నావు. సంసార కారాగృహ మోక్షమిచ్చు. ఈ సంసారం అనేటువంటి జీవుడు అందులో చిక్కుకొని ఉన్నాడు. ఏగా సంసారం అండి? సంసారము. సమ్ అంటే లెస్సగా, సారం అంటే సారము లేనిది. సారము లేనటువంటిది సంసారం. చంటి పిల్లడు నోట్లో ఏళ్ళు పెట్టుకుని చెప్పలంటున్నాడు అనుకోండి, అది సారం లేదు. అలాగని మానేచ్చు కదా, అలవాటు అయిపోయింది. అట్టి మాదిరిగా భార్య, భర్త, పిల్లలు పుట్టడము, సావడము, చేయడము, నాది నేను, ఇదే సంసారం. ఇది ఒక కారాగృహం. ఇందులో బందీ అయిపోయింది. ఈ కారాగృహంలో నుంచి నేను విడుదల పొందాలని నువ్వు అనుకుంటే, మోక్షం పొందాలని అనుకుంటే, నీకు దేవుడి గురించి తెలియాలి, జీవుడి గురించి తెలియాలి, నీ గురించి తెలియాలి, నీ లోపల ఉన్నటువంటి వాడి గురించి తెలియాలి, నువ్వేది పట్టుకోవాలో తెలియాలి, ఏది వదలాలో కూడా తెలియాలి. వదలాల్సినటువంటి దాన్ని పట్టేసుకుని పట్టుకోవాల్సిన దాన్ని వదిలేసేవనుకో సంసారం వదలదు. అంచేత అయోమయం బాధ నిబద్ధ శృంఖలం. వచ్చినటువంటి జన్మకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అయోమయంలో ఉన్నారు. అయోమయం ఏంటండి? నిశ్చయం లేదు, ఒక నిర్ణయం కాలేదు. ఏది దేవుడో ఏది దేవుడు కాదో తెలియకుండానే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చేసుకుంటూ వెళ్ళిపోతే వదిలిపెట్టదు కదండి. వదంతి తజ్ఞాం పటువాసనాత్రయం. ఏది పడితే అది చేసేసి, ఏది పడితే అది చూసేసి, ఏది పడితే అది తెలిసేసుకుంటే అది ఏమవుతుంది? వదంతి తజ్ఞానం పటువాసనాత్రయం. అది వాసన రూపంలో పట్టుకుని నిన్ను బంధింతుంది. అంచేత యోస్మాత్ విముక్త శముపైతి ముక్తి. ఈ ముక్తి లభించాలంటే నీ మనసును శుద్ధం చేసేసుకో, ఖాళీ చేసేసుకో. ఏ నిర్ణయాలు చేయకుండా నీకుగా నువ్వు నిరంతరము భగవద్ అన్వేషణ చెయ్యి. ఏది సత్యం? పుట్టేది నాశనం అయిపోయేది దేవుడు కాదు. ఇదంతా కల్పన, అధ్యాస. నువ్వు మాత్రం కల్పన కాదు, నువ్వు సత్యం. సత్యమైనటువంటి నిన్ను తెలిసి గట్టిగా పట్టుకో. నువ్వు కానటువంటిది ఏదైతే ఉందో దాన్ని వదిలే. ఈ శ్లోకాలు ఇంకా జలాది సంపర్క వశత్ప్రబోత దుర్గంధతో తాగురు దివ్య వాసన సంఘర్షణేనైవ వివాది సంయత్ ఇదూయమానే సతిభాష కంటే. ఈ శ్లోకాలను వచ్చే వారం చెప్తున్నాం, తోడు చెప్తున్నాం. అది ఓం తత్సత్. ఆత్మ బంధువులారా, ఏ విషయాన్ని అయితే చెప్తున్నాం మనం ఇప్పుడు ఆ చెప్పుకున్నటువంటి విషయంలో ఎలా ప్రవేశించాలో ఒకసారి చూద్దాం. ఎలా ప్రవేశించాలి? ఇలా ప్రశాంతంగా కూర్చొని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఇప్పుడు చెప్పినాం కదా, సోహం భావేన పూజ. సోహం అంటే శరీరం కాదు, లోపల ఉన్నటువంటి ప్రాణం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు. ఇవన్నిటికీ లోపల ఏ నిత్య సత్యమైనటువంటి స్వరూపం ఉందో, జరణ మరణాది దోషాలు లేనటువంటి
నిత్య సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మ. ఆత్మే దేవుడు మన గుహల్లో ఉన్నాడు. చేత మన మనసును లోపలికి తిప్పుకొని ఈ గురుమంత్ర పంచాశ్రీ మంత్రానంతరం ఆ శ్వాసను గమనింటూ కూర్చోవాలి. అలా కూర్చోగా శ్వాస సన్నగిల్లి మనసు నిశ్చలమైపోయి ఆగిపోతాయి. అలా శ్వాస మనసు ఆగిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అదే ఆత్మ. అంటే అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాకా చెప్పినాం కదా, ఏ ఆలోచన రాకూడదు. ఆలోచన వచ్చిందంటే దానికి సంబంధించిన ఆకారం వచ్చేది. ఆకారం వచ్చిందంటే దృశ్యం. అంటే బాహ్య విషయాదులను వదలమని చెప్పడం లేదు శాస్త్రం. లోపల అంతఃకరణలో విషయాలే వదలాలి. అంతఃకరణను శుద్ధంగా ఖాళీ చేసి కూర్చోవాలి. అలా శ్వాస మనసు ఆగిన తర్వాత ఏ స్వరూపం అదే నేనటువంటి భావం నిశ్చయం చేసి వెళ్ళి బహిర్ముఖం అయినప్పుడు కూడా ఆ భావంలోనే ఉండాలి. మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా మీరు చక్కగా అలా గురిపెట్టుకుని అలా శ్వాసం కూడా మనసును పంపించి శ్వాస మనసు ఆగేదాకా అలా గమనించండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా మాత్రం చాలా జాగ్రత్తగా నిద్రపోకుండా ఆలోచన లేకుండా అలా గమనించండి. ఓం తత్సత్.